హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనీ వ్లాగ్స్. ఈరోజు నేను చేపల పులుసు అయితే చేస్తున్నాను. చేపల పులుసుకి ఆవాల నూనె అయితే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ ఆవాలు, మెంతులు, కరివేపాకు. ఈ చేపల పులుసు కరివేపాకే టేస్ట్. మనకు మామూలుగా అయితే కొత్తిమీర వేస్తారు కదా, ఇదైతే నెల్లూరు చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, సాల్ట్ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఫ్రై అయినాక మన కారం తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత అయితే టమాటో ప్యూరీ వేస్తున్నాను. ప్యూరీ అయితే గ్రేవీ బాగుంటుందని ప్యూరీ వేస్తున్నాను. టమాటో ప్యూరీ కూడా బాగా కుక్ అయ్యి ఆయిల్ బయటికి రిలీజ్ అయిన తర్వాత చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. పులుసుకి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పులుసు బాగా బాయిల్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్ని యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి, కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాక ఒక 10 minutes అయితే కుక్ చేసుకోవాలి. 10 minutes కుక్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ని ఒక 2 పీసెస్ని అయితే యాడ్ చేస్తున్నాను. పుల్లగా ఉన్నాయి, 2 పీసెస్ చాలని 2 పీసెస్ అయితే వేస్తున్నాను. ఒక 10 minutes కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్ని అయితే ఆవాలు, మెంతుల పొడి. ఇదే మెయిన్ టేస్ట్ ఈ ఫిష్ పులుసుకి. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతుంది. వేడివేడి చేపల పులుసు అయితే రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.